రాజుగారి ముగ్గురు కుమారులు, ఇద్దరికి వివాహం అయిపోయింది. ఒక అతను కావలేదు. అతను ఒక ఆమెతో సంబంధం పెట్టుకుని అక్కడే ఉంటున్నాడు. ఆ విషయం తెలిసి రాజుగారు వివాహం చేయాలని చెప్పి పండితుని పిలిచి వాళ్ళ అబ్బాయి ఫోటో ఇచ్చి, మా అబ్బాయి చాలా బాగుంటాడు, అంతకంటే అందంగా ఉన్న అమ్మాయిని చూడండి అని చెప్పి పంపించారు. పండితులు ఊరూరా తిరిగి ఎక్కడ దొరకపోయేసరికి ఒక చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని విచారిస్తూ ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. ఇంతలో ఒక రాకుమారుడు గుర్రం వేసుకుని అలా వెళ్తుండగా చూసి, బాబు నువ్వు ఏ దేశపు రాకుమారుడు అని అడగగా, పలానా దేశపు రాకుమారుడు అని చెప్పేసి వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళు ఆ దేశం వెళ్ళి ఆ దేశ మహారాజుని మీకు అమ్మాయి ఉంటే మా యువరాజాకి ఇవ్వండి, మా యువరాజు చాలా బాగుంటాడు అని చెప్పగా, ఆ ఫోటో చూసేసరికి వాళ్ళకి నచ్చింది. మాకు అబ్బాయి లేడు, అమ్మాయి మాత్రమే ఉందంటే, ఆమెను చూసింది అమ్మాయినా అని చెప్పి చాలా సంతోషపడి, ఆ అమ్మాయి అయితే చాలా బాగుంటుందని అనగా వాళ్ళకి నచ్చడంతో వాళ్ళ అమ్మాయి ఫోటో కూడా ఇచ్చారు. ఆ ఫోటో పట్టుకెళ్ళి రాజుగారికి ఇస్తే, రాజుగారు వాళ్ళ అబ్బాయికి ఇస్తే వాళ్ళ అబ్బాయికి నచ్చింది, చాలా బాగుంది అమ్మాయి, చాలా అందగత్తి. అయితే ఆ ఫోటో పట్టుకుని మళ్ళీ ఆమె ఇంటికెళ్ళి ఒకసారి చూసి తలగడతలు పెట్టుకుని పడుకున్నాడట. ఆమె వచ్చి చూసి ఆ ఫోటో చూసి అస్తవ్యస్తంగా తయారు చేసిందంట. అది మళ్ళీ తలగడతలు పెట్టేసింది. మళ్ళీ లేచి చూసేసరికి ఆ ఫోటో బాగోలేదు. అదేంటి ఇందాక చూసుకుంటే అంత బాగుంది, ఇప్పుడు ఇలా ఉంది ఏంటని చెప్పేసి మళ్ళీ కళ్ళు తుడుచుకుని చూసినా అలాగే ఉంది. వెంటనే వచ్చేసి ఆ ఫోటో కూడా వచ్చేసుకుని, ఈ ఫోటోలో ఉన్న ఆమె బాగుందా, నేను బాగున్నాను అని అడిగితే, నువ్వే బాగున్నావు అన్నాడు. అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామంటే చేసుకోను అన్నాడు. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే తాళి కట్టేటప్పుడు కూడా ఆమె వంక చూడొద్దు, అత్తవారింటికి తీసుకెళ్తే అత్తవారింటికి వెళ్లకుండా తిన్నగా ఇక్కడికి వచ్చేయమని చెప్పింది. అయితే వాళ్ళకి నచ్చడంతో ముహూర్తాలు పెట్టేసుకున్నారు, దగ్గర పడుతున్నాయి. వివాహం ఏదో రకంగా తప్పించాలనే ఉద్దేశంతో జిల్లేడు పాలు ఒళ్ళంతా పొడిచేసిందంట రాకుమారుని ఒళ్ళంతా ఉబ్బిపోయి జ్వరం వచ్చేసిందంట. అప్పుడు ఏమైందో తెలియదు కదా ఆ రాజుగారికి, మా అబ్బాయికి ఒంట్లో బాగలేదు, ఇప్పుడు వివాహం ఎట్టి పరిస్థితుల్లో జరగడం లేదు అన్నారట. అంటే అయ్యో బాగోదండి, అందరికీ పత్రికలు పనిచేసుకున్నాము, ఇప్పుడు వివాహం ఆపేస్తే బాగోదు, మేము బాగు చేయించుకుంటామని చెప్పి తీసుకెళ్ళి బాగు చేయించుకుని తగ్గించుకుని నయం చేసుకుని వివాహం జరిపించారటండి. అయితే తాళి కట్టేటప్పుడు కూడా అమ్మాయి ఒక్క చూడలేదంట. అత్తవారింటికి రథం మీద ఇద్దరు కలిసి వెళ్ళాలట. నాకు వేరే రథం కావాలి అంటే వేరే రథం తెప్పించారంట. ఇద్దరు చెరుకు రథం మీద వెళ్ళారట. అమ్మాయి దిగిందంట, అబ్బాయి దిగలేదంటే, ఇక్కడ వద్దు, నేను చెప్పిన చోట దింపండి అన్నాడంట. అప్పుడు ఆమె ఇంటికి తీసుకెళ్ళి ఆ మా ఇంటి దగ్గర దింపేశారంట. ఈ అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది, అమ్మగారి దగ్గర ఉండిపోయిందంట. అయితే ఎన్నాళ్ళని మేము అలా చూస్తామని చెప్పేసి అత్తవారింటికి పంపించేశారంట. ఆ రాజుగారు ఆ కోళ్ళను చూసేసరికి చాలా అందంగా ఉందంట. ఇంత అందంగా ఉన్న ఆమెని ఎలా వదులుకుంటున్నాడు నా కొడుకు, అసలు చూసాడా లేదా, ఇలా తయారయ్యాడు అని చెప్పి బాధపడి ఆ కోళ్ళని అత్తవారింట్లో సకల మర్యాదలతో ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారంట. అయితే తల రాసుకుని ఆ భవనం నుంచి తల ఆరబెట్టుకుంటుందంట. ఈ లోపున వేరే దేశపు రాకుమారుడు గుర్రస్వారీ చేసుకుంటూ అటే వెళ్తున్నాడంట. వెళ్ళేసరికి గుర్రం ముందుకు వెళ్ళటం లేదంట. ఏంటి అబ్బా అని చెప్పి కిందకి దిగి చూసేసరికి ఎదరకాళ్ళకి తల వెంట్రుక చుట్టుకుని ఉందంట. అది విప్పేసరికి అతనికి చెమటలు పట్టేసినాయి అంట. అమ్మో, ఇంటికి ఎంత బాగుందంటే మనిషి ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి పైకి చూసేసరికి తలే కనిపించిందంట, ఆమె కనిపించలేదంట. అయితే బెంగపడిపోయింది, అయ్యో చూడలేకపోయానా అని. ఇంటికి వెళ్ళి అలా తలగడెట్టుకుని అలా ఆలోచిస్తూ పడుకున్నాడంట. చివరికి ఎలాగైతే వాళ్ళింటి సాకులే వీళ్ళింటి సాకులే ఒకతే అని తెలుసుకున్నాడంట. తెలుసుకుని పిలిపించి ఆమెతో ఉండాలని చెప్పేసి ఆమె కావాలని అడిగితే, ఎట్టి పరిస్థితుల్లో జరగదండి, చాలండి అని చెప్పేసి అంటే, నీకు అది చేస్తాను ఇది చేస్తాను ఆశ పెట్టి మొత్తం మీద ఒప్పించాడంట. వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మాయి గారు మీ బట్టలన్నీ వేసేయండి, ఈ రోజుని మొత్తం అన్నీ వేసేయండి అందంట. మొత్తం అన్నీ వేసిందంట. మొత్తం అన్నీ తెల్లగా ఉతుక్కుని పట్టుకొచ్చేసిందంట. అవి చూసి సాకిలి, నువ్వు ఎంత బాగా ఎప్పుడూ ఉతకలేదు, ఈరోజు ఎంత బాగా ఉతికావు, ఎంత బాగున్నాయో, నీకేం కావాలో కోరుకో అందంట. అయితే మీరు ఏమనకూడదు, మేము ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఏమో అనకుండా ఉంటే, ఏం చేయకుండా ఉంటే నేను అడిగింది మీరు ఒప్పుకుంటే తప్పకుండా కోరుకుంటాను అన్నట్టు. అలాగే నీ ఎట్టి పరిస్థితుల్లో నీ కోరిక నెరవేరుతాను, నేనేమన్నా చెప్పానంట. అంటే పలానా దేశపు రాజుగారు మిమ్మల్ని కోరుకుంటున్నారు అని అడిగిందంట.
అడిగితే కాసేపు ఆలోచించి అయితే మా మామయ్య గారు నన్ను కింద అడుగు పెట్టనివ్వరు, అందు గురించి 3 రోజులు అతని దగ్గరికి రావడానికి ఒప్పుకుంటాను నేను, ఇక్కడి నుంచి అక్కడికి ఉయ్యాలను తవ్వించమను అని చెప్పిందంట. అప్పుడు వెళ్ళి చెప్పిందంట ఆ రాకుమారుడికి. వెంటనే ఉయ్యాలను తవ్వించేసాడంట. ఎప్పుడు వస్తుందో తెలుసుకుని రమ్మన్నాడట. అయితే ఒకటో జాము వెళ్ళిన రెండో జాము వస్తానని చెప్పిందంట. అలాగే ఒకటో జాము దగ్గర మేలుకున్నాడంట. తర్వాత నిద్ర పెట్టేసి పడుకున్నాడంట. ఈ లోపల పళ్ళు పాలు అక్కడెట్టేసి అగరత్తి వెలిగించేసి వెళ్ళిపోయిందంట. లేచి చూసేసరికి పళ్ళు పాలు ఉన్నాయంట. ఆమెకు కనిపించలేదట. అయ్యయ్యో అనుకున్నాడట. మళ్ళీ మన్నాడు ఎప్పుడు వస్తుందో తెలుసుకురమ్మన్నాడట సాకని. అలాగే అని చెప్పి మళ్ళీ అడిగితే రెండో జాము వెళ్ళి మూడో జాము వస్తానందంట. అప్పుడు రెండో జాము దాకా మెలుకున్నాడంట. ఆ తర్వాత నిద్ర పట్టేసి పడుకుని పోయాడంట. అప్పుడు కూడా అంతే పళ్ళు పాలు అక్కడెట్టేసి అగరత్తి వెలిగించేసి వెళ్ళిపోయిందంట. మళ్ళీ అయ్యయ్యో ఇప్పుడు 2 రోజులు అయిపోయింది చెప్పేసి మళ్ళీ పప్పు చేస్తే మూడో జాము వెళ్ళి నాలుగో జాము వస్తానందంట. అప్పుడు ఇలా కాదని చెప్పేసి ఏలు కోసేసుకుని నిమ్మకాయ తొడుక్కున్నాడంట. తొడుక్కుని నిద్ర పడుతుందంట. పడుకుంటున్నాడంట. మళ్ళీ సురుక్కుమని మళ్ళీ మెలకు వచ్చేస్తుందంట. మళ్ళీ నిద్ర పడుతుందంట. గుండెపాటు పడుతుందంట. సురుక్కుమని మళ్ళీ మెలకు వచ్చేస్తుందంట. అలాగే మూడో జాము వెళ్ళి నాలుగో జామున వచ్చేసిందట. వచ్చేసేసి అక్కడ పాలు అన్నీ పెట్టేసి అగరత్తిలో వెలిగించేసి వెళ్ళిపోతుందంట. అలా ఈ లోపల ఏలు సురుక్కుమని లేచాడంట. లేచేసి వచ్చేసరికి అక్కడ పాలు అన్నీ ఉన్నాయంట. మనిషి కనిపించదంట. వెళ్ళిపోతుందంట. గబగబా వెళ్ళి చెంగట్టుకు లాగాడట. అక్కడికి ఆ చెంగు చింపేసేసి వెళ్ళిపోయిందంట. ఈ 3 రోజులు అయిపోయింది. తను అనుకున్నది జరగకపోయేసరికి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను ఒక పొడుపు కథ పడుతాను, దానికి అది ఇవ్వగలిగితే మేము అందరూ వచ్చి మీకు దాసరకం చేస్తాం, మా రాజ్యం కూడా మీకు ఇచ్చేస్తాం, మీరు అని విప్పలేకపోతే మీ రాజ్యం మాకు ఇచ్చేసి మీరు అందరూ మాకు దాసరకం చేయాలి అని అన్నాడంట. అయితే చెప్పి ఆ పొడుపు కథ పొడవు అన్నాడంట. ఒకటో జాము పూసే పువ్వు ఒకటో జాము అవ్వకుండా పూసింది, రెండో జాము కాసి కాయ రెండో జాము అవ్వకుండా కాసింది, మూడో జాముకి వస్తాన చిన్నది మూడో జాము అవ్వకుండా వచ్చింది ఏంటి అన్నాడంట. అంటే దానికి సమాధానం చెప్పలేకపోయాడు రాజు. చెప్పలేక తలగడెట్టుకు పడుకున్నాడంట. ఈ లోపల మా అయ్యగారు ఇలాగా తిండి తినకుండా ఇలా ఉన్నారని సరంగా ఉన్నారని తెలుసుకుని దగ్గరికి వెళ్ళి అడిగిందంట రాజుగారిని. ఎలా పలానా రాకుమారుడు నన్ను ఇలాగా పొడుపు కథ పొడిచాడు, దానికి సమాధానం తెలియక నేను ఇలా ఉన్నాను, దేశాలు కూడా లేఖలు పంపాను, ఎవరు నాకు తెలియదని పంపేశారు, దానికి సమాధానం ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదంటే అయితే పిలిపించండి, సమావేశం పెట్టండి, అతని వైపు వాళ్ళు అందరూ ఒకవైపుని మన వైపు వాళ్ళందరూ ఒకవైపు నుండి సమావేశం పెట్టుకుందాం, దానికి సమాధానం నేను చెప్తాను అందంట. అప్పుడు సంతోషపడిపోయాడట రాజు. అబ్బో మాకు వాళ్ళు ఎంత తెలివైందా అని చెప్పేసి అంత సంతోషపడిపోయాడనట. అప్పుడు అలాగే సమావేశం పెట్టుకున్నారంట. ఆ రాజు కుమారుడు వాళ్ళు వచ్చారంట. వాళ్ళు ఒకవైపున వీళ్ళు ఒకవైపున కూర్చున్నారట. ఏటి బాబు అది ఒకసారి ఆ పొడుపు మళ్ళీ ఒకసారి పొడువు అందంట.